బిలియనీర్ అదానీ గ్రూప్ చైర్మన్ ప్రపంచ సంపన్నుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి బిగ్ షాక్ తగిలింది. గతంలో అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ సంచలన రిపోర్టు వెలువరించగా ఇప్పుడు అదానీపై ఏకంగా అమెరికాలో కేసు నమోదైంది. సోలార్ ప్రాజెక్టుకు సంబంధించిన ఇష్యూలో న్యూయార్క్లో అరెస్ట్ వారెంట్ జారీ అయింది. భారత ప్రభుత్వ అధికారులకు సుమారు $265 మిలియన్ లంచాలు చెల్లించేందుకు అంగీకరించారని అక్కడి అధికారులు గుర్తించారు. అదానీ సోలార్ ప్రాజెక్టు విషయంలో లంచం మోసం కేసులో అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీకి కూడా అరెస్టు వారెంట్ జారీ అయింది. అదానీ సోలార్ ప్రాజెక్టు కాంట్రాక్టుల కోసం లంచం ఇచ్చి లబ్ధి పొందాలని చూశారంటూ కేసు నమోదైంది. ఈ కేసులో అదానీ, అతని మేనల్లుడు సాగర్ అదానీతో సహా 7 వ్యక్తులు నిందితులుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ మేరకు వీరు 20 ఏళ్లలో $2 బిలియన్ లాభం పొందే భారతదేశపు అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు భారత ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. 20 ఏళ్లలో $200 కోట్ల అంటే దాదాపు 16,800 కోట్ల రూపాయల కంటే ఎక్కువ లాభాలు ఆర్జించే విధంగా పలు కాంట్రాక్టులను దక్కించుకోవడం కోసం భారత అధికారులకు లంచం సొమ్ము చెల్లించేందుకు అదానీతో పాటు ఆయన కంపెనీకి చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లు అంగీకరించారని యుఎస్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. సుమారు $265 మిలియన్ లంచాలు చెల్లించాలని చూసినట్టు అభియోగాలు మోపారు. ఈ కేసులో యుఎస్ లంచం నిరోధక చట్టం ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ను ఉల్లంఘించినట్టు వెల్లడించారు. అదానీ గ్రీన్ ఎనర్జీకి చెందిన మరో ఎగ్జిక్యూటివ్, మాజీ సీఈఓ వినీత్ జైన్ తమ రుణదాతలు, పెట్టుబడిదారుల నుంచి $3 బిలియన్ పైగా రుణాలు, బాండ్లను సేకరించిందనే ఆరోపణలున్నాయి. అదే సమయంలో సాగర్ అదానీ తన సెల్ ఫోన్ను లంచాల వివరాలను ట్రాక్ చేయడానికి ఉపయోగించారని ఆరోపించారు. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, జైన్లపై సెక్యూరిటీ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ కుట్ర అభియోగాలు మోపారు. ఇతర 5 నిందితులపై విదేశీ అవినీతి పద్ధతుల చట్టం కింద యుఎస్ లంచాల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేందుకు కుట్ర పన్నారని, 4 న్యాయాన్ని అడ్డుకునేందుకు కుట్ర పన్నారని అభియోగాలున్నాయి. అయితే నిందితులెవరూ కస్టడీలో లేరని బ్రూక్లిన్లోని యుఎస్ అటార్నీ బ్రయాన్ పీస్ ప్రతినిధి తెలిపారు. కాగా తన కంపెనీ నుంచి సోలార్ పవర్ను కొనుగోలు చేయమని రాష్ట్ర ప్రభుత్వాలను బలవంతం చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే ఒప్పందంపై సంతకం చేయడానికి 2021లో అప్పటి ఏపీ ప్రభుత్వ అధికారులకు 1750 కోట్లను అదానీ కంపెనీ లంచంగా ఇచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే అదానీకి అరెస్టు వారెంట్పై అదానీ గ్రూప్ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేదు. వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. భారత్లోని 2వ అత్యంత ధనవంతుడు, దిగ్గజ అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్లో కేసు నమోదైనట్టు ప్రముఖ ఇంగ్లీష్ మీడియా సంస్థలు రాయిటర్స్, బ్లూంబర్గ్ నివేదించాయి. $multi-billion లంచం మోసానికి పాల్పడినట్టు గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో 7 ఈ స్కీమ్లో నిందితులుగా ఉన్నారని, సోలార్ ఎనర్జీ కాంట్రాక్టులను దక్కించుకునేందుకే ఈ క్రమంలోనే అదానీ గ్రూప్ భారత ప్రభుత్వ అధికారులకు పెద్ద మొత్తంలో లంచాలిచ్చినట్టు అభియోగాలు మోపినట్టు తెలిపాయి. ఇక ఇటీవల గౌతమ్ అదానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్కు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై అక్కడ కేసు నమోదవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ట్రంప్కు అభినందనలు తెలిపిన తర్వాత అదానీ గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడుల్ని ప్రకటించినట్టు రాయిటర్స్ వెల్లడించింది. ఇటీవల ట్రంప్ ఎనర్జీ కంపెనీలకు నిబంధనల్ని సడలించనున్నట్టు హామీ ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే. ప్రపంచ సంపన్నుల జాబితాలో 18వ సంపన్నుడు, అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇండియాలో పోర్టులు, విమానాశ్రయాలు, ఇంధన రంగాల్లో అగ్రగామి పారిశ్రామికవేత్తగా ఉన్నారు. భారత్లోని అత్యంత సంపన్నుల్లో ఒకరైన 62 ఏళ్ల గౌతమ్ అదానీ మోసాలకు పాల్పడ్డారంటూ అమెరికాలో కేసులు నమోదవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే అదానీ సంస్థలు మోసాలకు పాల్పడ్డాయని ఆరోపిస్తూ ఓ హై ప్రొఫైల్ కంపెనీ 2023లో విడుదల చేసిన రిపోర్టులో అదానీ గ్రూప్ కంపెనీలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ఆరోపణలను అదానీ ఖండించినప్పటికీ మార్కెట్లో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ లంచాల వ్యవహారంపై కూడా విచారణ జరుగుతోందంటూ కొన్ని నెలలుగా వార్తలొస్తున్నాయి. 2022లోనే అమెరికా ఈ కేసు విచారణ ప్రారంభించిందని, అయితే ఈ విచారణకు అడ్డంకులు సృష్టించినట్టు న్యాయవాదులు తెలిపారు. రుణాలు, బాండ్ల రూపంలో అదానీ సంస్థల ప్రతినిధులు $300 కోట్ల అంటే దాదాపు 25,000 కోట్ల రూపాయలు సేకరించారని, లంచాలు, తప్పుడు ప్రకటనల ద్వారా ఈ నిధులు సేకరించారని వారు ఆరోపించారు.
బిలియన్ డాలర్ల విలువైన కాంట్రాక్టులను దక్కించుకోవడం కోసం భారత అధికారులకు లంచం ఇచ్చేందుకు భారీ పథకానికి తెరలేపారంటూ ఆరోపణలున్నాయి. అమెరికా సహా అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి నిధులు సమీకరించే సమయంలో ఈ లంచాల గురించి అబద్ధాలు చెప్పారని అభియోగాలున్నాయి. ఈ లంచాల వ్యవహారాన్ని ముందుకు నడిపించేందుకు ప్రభుత్వ అధికారులను అదానీ వ్యక్తిగతంగా కలిశారని కూడా ఆరోపణలున్నాయి. ఇక అదానీకి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అత్యంత సన్నిహితుడిగా పేరుంది. తన రాజకీయ సంబంధాల ద్వారా అనేక ప్రయోజనాలు పొందారని ప్రతిపక్ష పార్టీలు చాలా కాలంగా ఆరోపిస్తున్నాయి. అయితే వాటిని ఆయన ఖండించారు. ఇక ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్కు అదానీ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అమెరికాలో $1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ఆయన అందులో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే అమెరికాలో యుఎస్ అటార్నీ పోస్టులను అధ్యక్షుడే నియమిస్తారు. అమెరికా న్యాయశాఖను పునర్నిర్మిస్తానని ప్రతినబూనిన డొనాల్డ్ ట్రంప్ గెలిచిన కొద్ది వారాల్లోనే ఈ కేసు తెర మీదకొచ్చింది. దీంతో అదానీ కేసు విషయంలో ఏం జరుగుతుందోనన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.